My dear friends, today the Lord says you can ask Him for anything and He will give it నా to ప్రియ you. స్నేహితులారా, మీరు ఆయన నామంలో ఏది అడిగినా అది ఇవ్వబడుతుంది అని ప్రభు ఈరోజు చెప్పుచున్నాడు. Yes, when we ask for anything according to His will, the Lord promises us that He will grant it. ప్రభు చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా అది అనుగ్రహించబడుతుంది అని ప్రభు వాగ్దానం చేయుచున్నాడు. Let's read the verse from 1 John 5:14. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాము. If we ask anything according to His will, He hears us. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. Yes, so many times we pray according to our plans. అవును, అనేకసార్లు మన ప్రణాళికల ప్రకారంగా ప్రార్థన చేస్తుంటాం. We have something planned out for us. We want to get married at this age. We want to finish our degree at this age. And we want God to work according to our plan. ఈ వయస్కల్లా వివాహం జరగాలి, ఈ వయస్కల్లా చదువు పూర్తవ్వాలి అని మన ప్రణాళికల అనుసారంగా ప్రభు అనుగ్రహించాలి అనుకుంటాం. But when we submit everything into the Lord's hands, the Lord says that He will make even the impossible possible. అయితే సమస్తమును ప్రభు చేతులకు అప్పజెప్పినప్పుడు అసాధ్యమైన వాటిని కూడా ఆయన సాధ్యపరుస్తాను అని వాగ్దానం చేయుచున్నాడు. Today, are you struggling with something that is impossible in your life? ఈరోజు మీ జీవితంలో ఏదైనా అసాధ్యమైన విషయంతో కష్టపడుతూ ఉన్నారా? Are you struggling to conceive a child for a long time? దీర్ఘకాలంగా బిడ్డను కనలేక బాధపడుతూ ఉన్నారా? Today you might be in tears thinking, Lord, all my family members who got married along with me are blessed with children. నాతో పాటు వివాహం జరిగిన కుటుంబ సభ్యులు అందరూ కూడా బిడ్డలతో దీవించబడ్డారు, నాకు మాత్రం లేరు అని My friends who బాధపడుతున్నారు. got married are having children. నాతో పాటు వివాహం జరిగిన స్నేహితులందరికీ కూడా బిడ్డలు జన్మించబడ్డారు. But why should I struggle? అయితే నేనెందుకు శ్రమ పడాలి ప్రభు అనుకుంటున్నారు. Today ask the Lord. ఈరోజు ప్రభువుని అడగండి, Ask the Lord. ప్రభువుని అడగండి. And the Lord will surely bless you. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తాడు. We heard a wonderful testimony in the Bethesda special blessing meeting. బెతెస్దా ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో ఒక అద్భుతమైన సాక్ష్యమును విని A ఉన్నాం. couple came and they said that they have been married for 10 long years. ఒక దంపతులు వచ్చి ఈ విధంగా సాక్ష్యం చెప్పి ఉన్నారు, మాకు వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతూ ఉన్నది. Every time the wife will get pregnant and within a few weeks the baby will die. ప్రతిసారి కూడా తన భార్య గర్భం ధరిస్తుంది, కానీ కొన్ని వారాల్లోనే బిడ్డ చనిపోతుంది. This happened 2-3 times ఇలా 2-3 సార్లు జరిగింది. and they were so heartbroken. వారు ఎంతగానో హృదయం విరిగిపోయిన స్థితిలోకి I వెళ్ళిపోయారు. know many of you might be in that situation. మీలో చాలా మంది కూడా అటువంటి పరిస్థితిలో ఉండి ఉండవచ్చు. You are not able to carry a pregnancy till term. మీ గర్భాన్ని సంపూర్తిగా నిలుపుకోలేకపోతున్నారేమో. People are making fun of you. ప్రజలు మిమ్మల్ని చూసి హేళన చేస్తున్నారేమో. You are heartbroken. హృదయం విరిగిపోయిన స్థితిలో ఉన్నారేమో. They were also in the same situation. ఆ దంపతులు కూడా అదే పరిస్థితిలో ఉండి ఉన్నారు. They came to the Bethesda prayer tower in 2023. 2023 సంవత్సరంలో బెతెస్దా ప్రార్థనా గోపురానికి వారు వచ్చారు. And when uncle and auntie prayed over them, they prophesied saying, next year you will have a beautiful baby. అంకుల్ ఆంటీ వారిపైన చేతులుంచి ప్రార్థించి వచ్చే సంవత్సరం కల్లా మీ చేతిలో అద్భుతమైన బిడ్డ జన్మిస్తుంది అని And ప్రవచించారు. believe it or not, the exact time next year the Lord blessed them with a wonderful boy baby. మరుసటి సంవత్సరం అదే సమయానికల్లా ప్రభు వారిని చక్కని బిడ్డతో దీవించి ఉన్నారు. A baby after 10 long years of waiting. 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత చక్కని బిడ్డ. Even though they had given up, the Lord blessed them with the impossible. వారు వదిలేసినా కూడా ప్రభు అసాధ్యమైన దానితో వారిని దీవించి ఉన్నారు. Yes, today the Lord tells you the same thing, my అవును, dear friend. ఈరోజు మీతో కూడా ప్రభు అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రియ Don't స్నేహితులారా, compare your life with others. మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకండి. Don't compare your career with others. మీ ఉద్యోగాన్ని ఇతరులతో పోల్చుకోకండి. The Lord has a great blessing in your life. ప్రభు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములను ఇవ్వబోతూ ఉన్నాడు. Let's submit our life and pray together. మన జీవితాలను ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేద్దాం. Thank you, Lord, for this wonderful promise, Father. ప్రభువా, ఈ అద్భుతమైన వాగ్దానమునకై వందనాలయ్యా. Lord, I pray especially for couples who are waiting for a ముఖ్యంగా child. బిడ్డల కొరకు వేచి ఉంటున్నటువంటి దంపతుల కొరకై Lord, ప్రార్థిస్తున్నాను. bless them with a child today. ఈ రోజే వారిని బిడ్డతో దీవించండి. Let this blessing come upon them. ఈ ఆశీర్వాదం వారిపైకి వచ్చునుగాక. Let them receive this blessing today. ఈ రోజు ఆశీర్వాదంను వారు పొందుకొందురుగాక. And next year, let them come and testify, Father. మరుసటి సంవత్సరం వారు వచ్చి సాక్ష్యమును చెప్పుదురుగాక. Let there be no more tears, ఇక కన్నీరు ఉండకూడదయ్యా. only miracles and blessings. అద్భుతములు ఆశీర్వాదములు మాత్రమే Lord, ఉండాలి. I also pray for people who are having a difficult time in their career.
ఉద్యోగంలో కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న వారికై ప్రార్థిస్తున్నాను. They are not able to go to the next step. వారు ముందడుగు వేయలేకపోతున్నారు. There's so much of struggle. ఎంతగానో శ్రమలు ఎదురవుతూ Let ఉన్నవి. everything be so light from today. ఈ రోజు నుంచి అంత సులభతరమవును గాక. Let the impossible become possible. అసాధ్యమైనవి సాధ్యపడును గాక. Change all their lives today, Father. ఈ రోజే వారి జీవితాలను మార్చివేయండి ప్రభువా. In Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Yes, my dear friends, the Lord is going to do the impossible in your life today. అవును ప్రియ స్నేహితులారా, ప్రభు ఈ రోజు మీ జీవితంలో అసాధ్యమైన వాటిని చేయబోతున్నారు. Also visit our Bethesda prayer tower and receive miracles. బెతెస్దా ప్రార్థన గోపురాన్ని కూడా దర్శించి అద్భుతాలను పొందుకొనండి. It has personally been a great place for me. Every time I go with a prayer request, within a few months I come back with thanksgiving. వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో దీవెనకరమైన స్థలం అది. నేను ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకున్న సాక్ష్యములతోనే తిరిగి God will వస్తాను. also do the same to you. ప్రభు మీకు కూడా అదే జరిగిస్తాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. क्या आप ये सब सुनकर थक चुके हैं? कोई नौकरी नहीं, आवेदन अस्वीकृत, पद भर चुका है। अगली बार किस्मत आजमाएं। नौकरी के लिए परमेश्वर की मदद चाहिए? नौकरी में सफलता का इंतजार, बेहतर नौकरी के लिए प्रार्थना, बेहतर भविष्य के सपने। उम्मीद ना छोड़ें। जब सारे दरवाजे बंद लगे तो परमेश्वर वो दरवाजा खोल सकते हैं जिसे कोई बंद नहीं कर सकता। अस्वीकृति को अपने भविष्य को परिभाषित ना करने दें। इस स्वतंत्रता दिवस पर जीसस कॉल्स के बिल्कुल नए ऑनलाइन प्रार्थना समारोह में शामिल हों, जो 15 अगस्त को सुबह 11 बजे से जीसस कॉल्स के YouTube, Facebook और Instagram चैनलों पर लाइव प्रसारित होगा। डॉक्टर पॉल दीनाकरण और सैमुअल दीनाकरण द्वारा विशेष प्रार्थना, स्टेला रमोला और डैनियल डेविडसन द्वारा आराधना। आपकी सफलता एक प्रार्थना से शुरू हो सकती है। अपनी प्रार्थना निवेदन हमारे साथ बांटें। ऑनलाइन प्रार्थनाएं प्राप्त करें। एक प्रार्थना आपका भविष्य बदल सकती है। ప్రియమైన స్పాన్సర్లు, మీరిప్పుడు నా స్వరాన్ని మీ సొంత భాషలో వినవచ్చు. ప్రియమైన సోదరి మాదమ్మ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ప్రమోషన్ పొందినందుకు అభినందనలు. 2వ సమూయేలు 7:11. యెహోవా నీకు తెలియజేయునదేమనగా, యెహోవా నీకు ఒక నివాస గృహమును అనుగ్రహించును. తండ్రి, దయచేసి సోదరి మాదమ్మ గారికి స్వంత గృహము అనుగ్రహించండి. ఆధ్యాత్మిక ఆశీస్సులు, కుటుంబ సౌఖ్యం, మంచి ఆరోగ్యం, ఉద్యోగంలో అభివృద్ధి కలగాలి. మరియు సోదరుడు వెంకటరమణ గారు, మీరు స్వస్థత పొందండి. ఆ చెయ్యి స్వస్థత పొందునుగాక. ఓ చెయ్యి, నీకు తిరిగి జీవం వచ్చునుగాక. మన ప్రభువైన యేసు నామములో నేను యేసు నామమును మీ చేతిలోకి పంపిస్తున్నాను. స్వస్థత, జీవం పొందండి. తండ్రి, మీ కృపకు ధన్యవాదాలు. ఆధ్యాత్మిక, కుటుంబ ఆశీర్వాదాలు వచ్చునుగాక. పవన్ కుమార్, అమెరికాలో ఉద్యోగంలో ఆశీస్సులు లభించాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, దైవిక రక్షణ మరియు బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరినీ దీవించండి. యేసు నామంలో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన స్పాన్సర్లు, మీరిప్పుడు నా స్వరాన్ని మీ సొంత భాషలో వినవచ్చు. ప్రియమైన సోదరి సౌమ్య కళ్యాణి పగడాల, మీ కృతజ్ఞతా అర్పణకు చాలా ధన్యవాదాలు. ఇది లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఆదికాండము 26:3 ప్రకారం దేవుడు ఇలా అంటున్నాడు, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. తండ్రి, సోదరి సౌమ్యను విజయవంతమైన కెరీర్, ఆర్థిక స్థిరత్వం, మెరుగైన ఉద్యోగ అవకాశాలతో ఆశీర్వదించండి. ఆమెకు స్వస్థత కలుగునుగాక. ఈ చిన్న వయస్సులో ఇక అనారోగ్యం ఉండకూడదు. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. ఆమె శరీరంలో ఈ అనారోగ్యం, ఈ వ్యాధి, ఆనవాళ్లు ఇక ఏమాత్రం ఉండకూడదు. యేసు నామంలో ఆమె ఆరోగ్యంగా ఉండులుగాక. వందనాలు ప్రభువా. సుష్మను కూడా స్వస్థపరచండి. యేసు నామంలో ఆమెకు విముక్తి కలుగునుగాక. సాతానా, ఈ కుటుంబాన్ని ముట్టుకోవద్దు. యేసు నామములో వారి శరీరాలను వదిలివెళ్ళు. తండ్రి, వారిపై నీకున్న ప్రేమకు వందనాలు. వారిని స్వస్థపరచు. సుష్మకు ఉద్యోగంలో ఆశీస్సులు మరియు సంతోషంతో నిండిన భవిష్యత్తును ప్రసాదించండి. సోదరుడు రమేష్ బాబు,
పరివర్తన చెందిన హృదయాన్ని, ఆధ్యాత్మిక కృపను, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండండి. మరియు కుల్దీప్, యేసు నామంలో ఆర్థిక ఆశీర్వాదాలు, మంచి ఆరోగ్యం మరియు ఆశీర్వదించబడిన భవిష్యత్తును కలిగి ఉండండి. యేసు నామంలో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.